మరి ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మన ధ్యానం కొరకు 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటి వాడుగు కుమారుడొకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానుని గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కొంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఆయన పేరేం పేరు? మెఫీబోషెతు. ఈరోజు మరి మెఫీబోషెతులో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానించుకోబోతున్నాము. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు ఈ మెఫీబోషెతు గురించి మనం వినిండొచ్చు, చాలా విషయాలు మనం తెలుసుకుని ఉండొచ్చు. అందులో ఈ మెఫీబోషెతు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి నేను ఎంతో ఇష్టపడుతుంటాను. ఎన్నిసార్లైనా మాట్లాడడానికి ఈ సంగతి గురించి నేను నాకు నేను చేసినటువంటి ఎక్కువ దేవుడు నాకు ఇచ్చిన తలంపుల వర్తమానాల్లో ఎక్కువగా ఇష్టపడి నేను చేసేటువంటి ఒక వర్తమానం ఏంటంటే మెఫీబోషెతు గురించి ఎక్కువగా. ఎందుకంటే ఆ యొక్క జీవితంలో నుంచి మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మరి మనకి ఆ జీవితానికి ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మెఫీబోషెతులో నుంచి మనం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మరి ఇది చాలా కోణాల్లో దీన్ని మాట్లాడొచ్చు. కానీ ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి తీర్మానం మనము గ్రహించాలి. అది మీరు లాస్ట్ దాకా మరి వినాలి. హల్లెలూయా. ఆయన ఏం తీసుకున్నాడో ఆ తీర్మానంతో కూడా మనం ఈరోజు వెళ్ళాలి. ఆ తీర్మానంతో కూడా మనం ఈరోజు ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడటానికి మనందరం కూడా సర్వసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరందరూ కూడా చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వినటానికి మరి మనసు కలిగిన వారు, దాహం కలిగిన వారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనందరితో ఈరోజు మాట్లాడినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెఫీబోషెతు అంటే ఎవరంటే మనందరికీ తెలుసు, సౌలు మహారాజు. ఆయన మరి ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. ఎవరంటే గన దేవుడు ముందు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, న్యాయాధిపతులు మాకు వద్దండి, మాకు రాజు కావాలని ఎప్పుడైతే భక్తులందరూ సమూయేలుని అడిగినప్పుడు, సమూయేలు ఏం చేస్తాడంటే గన, ప్రభా వీళ్ళందరికీ న్యాయాధిపతులు వద్దంట నాయనా, మరి రాజు కావాలని అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు? వారు నిన్ను కాదు నన్ను వద్దనుకుంటున్నారు. కాబట్టి వారికి అనుకున్నట్టుగానే వారికి ఒక రాజుని ఏర్పాటు చేద్దాంలే అని చెప్పి మరి దేవుడు సౌలుని మొట్టమొదటిగా మరి ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రములకు రాజుగా దేవుడు నియమిస్తాడు. దేవుడు అలాగ నియమించిన తర్వాత సౌలుకి మరి చక్కగా పరిపాలిస్తున్న సమయంలో సౌలుకి కుమారుడు, ఆయన పేరు యోనాతాన్. సౌలు యొక్క కుమారుడు పేరు యోనాతాన్. యోనాతానికి పుట్టిన కుమారుడే మెఫీబోషెత్. ఏంటి? యోనాతానికి పుట్టిన కుమారుడే మెఫీబోషెత్, అనగా సౌలు యొక్క మనవడు. ఈ మెఫీబోషెత్ ఏంటంటే గన, ఇతడు 5 సంవత్సరాల వరకు యెరూషలేములో చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సుఖ సౌఖ్యముతో బ్రతికాడు. తల్లిదండ్రులతో కలిసి మెలిసి సంతోషంగా ఆనందంగా. ఎందుకంటే రాజుగారి మనవడంటే ఎంత రాజరికంగా ఉండాలో 5 సంవత్సరాల వరకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇతని దాది అంటే ఏంటంటే ఇంగ్లీష్లో నర్స్ అంటారు, అంటే కేర్ టేకర్ అంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజలని మరి మీదికి యుద్ధం ప్రకటించినటువంటి ఫిలిస్తీయులు ఎప్పుడైతే సౌలు కుటుంబం మీదకి యుద్ధం ఎప్పుడైతే కొనసాగుతున్నదో అప్పుడు ఈ యుద్ధంలో సౌలు మరణిస్తాడు, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను మరణిస్తాడు. అయితే వాళ్ళందరూ మరణించిన తర్వాత చిన్న పిల్లవాడు ఈయనని ఎట్లో కూడా తప్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి తన యొక్క దాది అనగా ఆ కేర్ టేకర్, ఆ నర్స్ ఏం చేసిందంటే కన్నా, ఈ పిల్లవాడిని ఏదో ఒక రకంగా నేను తప్పించాలి అని ప్రాణాలు కాపాడనే ఉద్దేశంతో 5 సంవత్సరాల పిల్లవాడిని ఎత్తుకొని, ఆయన భుజాన్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ పరుగులో ఏదో రాయి తట్టుకొని కింద పడిపోయిన తర్వాత ఆమె పడ్డం కాదు కానీ ఆ పిల్లవాడు పడ్డాడు. ఆ పిల్లవాడి మీద ఈమె బరువు అంతా పడిపోయేసరికి
అక్కడ ఏం జరిగిందంటే మెఫీబోషెతుకి 2 కాళ్ళు ఇరిగిపోయాయి. పుట్టుకతో కుంటివాడు కాదు, అంచుగా బాగున్నాడు, కానీ ఆయన కాళ్ళు ఇరిగిపోవడానికి ఆయన తప్పేమి లేదు. అది ఎవరో చేసిన తప్పుకి ఆయన కాళ్ళు పడిపోయాయి. ఆయన ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే గన మరి మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ గాలి ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆయనను ఎక్కడ తీసుకొచ్చిందంటే మనం చూస్తే గన అతను ఎక్కడున్నాడు అని ఆలోచించినప్పుడు అతడు మాకీరు ఇంట లోదేబారులో ఉన్నాడు. మాకీరు ఇంట లోదేబారులో 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది. నేను తర్వాత మీకు ఆ రెఫరెన్స్ మీరు తర్వాత చదువుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మెఫీబోషెతు కాళ్ళు కుంటివాడయ్యాడు. అతని స్థితి ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉందో, ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉందో, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే 2 కాళ్ళు విరిగి పడిపోయిన తర్వాత ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడలేడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అతను ఎవరంటే గన సౌలు కుటుంబములలో ఒక కుటుంబం కాబట్టి ఇప్పుడు ఎవరు రాజుగా ఉన్నారంటే దావీదు రాజుగా ఉన్నాడు. సౌలు తర్వాత నెక్స్ట్ దావీదు రాజుగా ఉన్నాడు. యాక్చువల్గా రూల్ ప్రకారంగా అయితే ఎవరైనా ఒక రాజు ఉన్నాడంటే దానికి ముందున్న రాజు యొక్క శేషాన్ని అందరూ ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు. ఆ సంతానం కానీ, వారికి పుట్టిన కుమారులు కానీ, మనవళ్ళు కానీ, మనవరాలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ భూమి మీద లేకుండా చేస్తారు. ఎందుకంటే మరలా వీరొచ్చి ప్రభుత్వం మాకి ఇది మాది అని ఎప్పుడైతే అధికారం చెల్లాయించే అధికారం ఉంటుంది కాబట్టి మిగిలిన శేషమును ఎవరు మిగిలించలేరు. ఇప్పుడు దావీదు మహారాజుగా ఉన్నాడు. సౌలు కుటుంబీకులో ఉన్నటువంటి యోనాతాన్ ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు మా తాత రాజు లేడు, దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నాడంటే మా తాత దావీదుని ఎంత టార్చర్ పెట్టాడో నాకు తెలుసు. మా తాత దావీదును రెస్ట్ లేకోకుండా విసుగు పెట్టాడు, ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడే దావీదు మరి ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను, సౌలు కుటుంబంలో నేను బ్రతికి ఉన్నాను, శత్రు శేషం మిగిలిందని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారని మరణ భయముతో, భీతితో, ఆందోళనతో అతను కూర్చొని భయపడుతున్నాడు. ఇలాంటి భయపడుతున్న సమయంలో, ఇలాంటి దిగులుతో ఉన్నాడు. చెప్పాలంటే అతను ఎక్కడికి వెళ్ళలేడు. ఒక మంచి యెరూషలేములో ఉన్నటువంటి స్థితిలో నుంచి లోదేబార్ అనేటువంటి స్థితికి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ యెరూషలేము అనే స్థితి నుంచి లోదేబారుకు వచ్చాడో ఇప్పుడు దావీదు గొప్పవాడయ్యాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదును దేవుడు గొప్ప ఉన్నతమైన స్థాయికి, గొర్రెల కాపరిగా నుండి దేవుడు మహారాజుగా దేవుడు అతను హెచ్చించాడు. హెచ్చించబడిన తర్వాత దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను యోనాతానుని బట్టి ఎవరికైనా ఉపకారము చూపించాలేమో అన్నాడు. ఎందుకు యోనాతానుని బట్టి ఉపకారం చూపించాలనుకున్నాడంటే యోనాతాను ఎవరంటే గన దావీదు యొక్క బెస్ట్ ఫ్రెండ్. మనం బైబిల్లో మంచి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలనుకుంటే ఎవరి గురించి మాట్లాడతారంటే దావీదు, యోనాతాన్. ఇంకొకటి, యోనాతానుని ఎందుకు అంత ప్రేమించాడంటే యోనాతాన్ ఒకరోజు ఒక పని చేశాడు. చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుదువు, నేను నీకు సహకారి నవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచెను. ఇది ఎవరి మధ్యలో జరుగుతున్న సంభాషణ అంటే దావీదుకి యోనాతానికి మధ్య జరుగుతున్న సంభాషణ. దావీదుకి యోనాతానికి మధ్య ఏం జరుగుతుందంటే యోనాతానేమో, దావీదేమో ఆ సౌలుకి భయపడి ఎక్కడున్నాడు? అడవిలో దాక్కున్నాడు. అడవిలో, అరణ్యములో దాక్కున్నప్పుడు యోనాతాన్ అతను వెంటిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా దావీదు, మా నాన్న రాజు, మా నాన్న తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? రూల్ ప్రకారంగా అయితే యోనాతాన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ నేను రాజును కాదు, నెక్స్ట్ నువ్వే రాజు అవుతావు. ఎందుకంటే రూల్ ప్రకారంగా కాదు, దేవుని చిత్త ప్రకారంగా నీవే రాజు అవుతావు. అయితే నేను నీకు సహకారంగా ఉంటాను. అయితే నువ్వేం చేస్తావంటే నీవు బాగున్న తర్వాత, నీవు స్థిరపడిన తర్వాత నా సంతానాన్ని ఎప్పటికే కానీ నువ్వు వారికి హాని చేయదు, వారికి నువ్వు మేలు చేయాలని. అప్పుడు ఏం చేశాడంటే యోనాతాన్ అంట దావీదుని ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి బట్టి బలపరచను. దేని బట్టి బలపరచాడు చెప్పండి? ఈ మాట పలకండి. దేని బట్టి బలపరిచాడు?
దేవుని బట్టి బలపరిచాడు. ఇంకా చెప్పాలంటే దావీదుకి యోనాతాను ఒక స్పిరిచువల్ ఫాదర్ లాంటి వాడు. మనల్ని దేవుని బట్టి బలపరిచేవారే మన ఆత్మీయ తల్లిదండ్రులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవునిలో కృంగిపోకోకుండా, నిరసలిపోకోకుండా, నశించిపోకోకుండా, మన ఆత్మ నశించిపోకోకుండా, మన ఆత్మను బలపరచడానికి దేవుడు ఎవరైతే వాడుకుంటున్నాడో వాళ్ళు మన ఆత్మీయ తల్లిదండ్రులు. కాబట్టి మన ఆత్మను బట్టి, దేవుని బట్టి బలపరిచినటువంటి ఆ ఆత్మీయ తండ్రికి సామర్థ్యంగా ఉన్న యోనాతాను లేకపోయినప్పటికీ, యోనాతాను చనిపోయినప్పటికీ, నన్ను ఆత్మలో బలపరిచిన నా ఆత్మీయ తండ్రికి ఆయనను బట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏం తీర్మానం తీసుకుంటాడంటే, యోనాతానును బట్టి నేను ఎవరికైనా ఉపకారం చూపించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మేలు పొందిన తర్వాత మర్చిపోయే రకం కాదు దావీదు కదా. చాలా మంది మేలు పొందిన తర్వాత మర్చిపోతుంటారు. అది ఎవరి ద్వారా మేలు పొందామో, ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డామో, ఎవరి ద్వారా నేర్చుకుంటామో. ఇంకా ఇప్పుడు జనాలు ఎట్ట తయారయ్యారంటే, ఎవరి దగ్గర అయితే నేర్చుకుని ఉంటారో వాళ్ళ ముందరే కుప్పిగింతలు వేస్తుంటారు. నీకేం తెలియదు, నాకే అన్నీ తెలుసు అని కదా. ఇప్పుడు జనాలు అలా తయారైపోయారు కదా. నీకేం తెలీదు కదా. మన దగ్గర ఏబీసీలు నేర్చుకుని ఉంటారు, మన దగ్గర ఓనమాలు నేర్చుకుని ఉంటారు, మన దగ్గర అన్ని నేర్చుకుని ఉంటారు. కానీ బయటికి పోయిన తర్వాత అన్నీ ఏదో తెలిసి వచ్చినలాగా మళ్ళీ మన ముందరే పోజులు కొడుతుంటారు. హల్లెలూయా. కానీ దావీదు అలా కాదు. ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా తనను బలపరిచిన వారిని, తనను ఒక మంచి స్థితికి నడిపించిన వారిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు నాకు ఏ రీతిగా అయితే దయ చూపించాడో. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. రాజు యెహోవా నాకు చూడండి, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. చూడండి, బాగా గమనించండి. దావీదు చేయడానికి ఒక కారణం ఉంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ఏ రీతిగా అయితే దయ చూపించాడో, దేవుడు నన్ను ఏ రీతిగా అయితే దయలో జ్ఞాపకం చేసుకొని ఏమీ లేని వానిగా ఉన్నప్పుడు తన దయ చూపించి, నా తల్లిదండ్రులను విడిచిపెట్టారు, నా అన్నలు నన్ను ఏమి పట్టించుకోలేదు, నా ఊరు నన్ను పట్టించుకోలేదు, తర్వాత నన్ను అందరూ యుద్ధ వీరుల్లో చాలా చక్కగా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు సమూయేలు వచ్చినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు అంట వాళ్ళ నాన్న అందరికీ చెప్పాడు కానీ దావీదుకి చెప్పలేడు. అంటే దావీదు వారి ఇంట్లో ఎంత దీన స్థితిలో, ఎంత హీన స్థితిలో ఉన్నాడో మనకు తెలుసు. అంటే అంత హీన స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు నాకు దయ చూపించి నన్ను ఏ రీతిగా అయితే నన్ను హెచ్చించాడో, దేవుడు నాకు దయ చూపినట్లుగా. హల్లెలూయా. వచనం చూద్దాం. దేవుడు నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను శేషించి ఉన్నాడా అని అడుగగా, అప్పుడు సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాలుగల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, అప్పుడు సీబా అంటున్నాడు, చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, అయ్యా దేవుడు నాకు ఏ రీతిగా అయితే దయ చూపించాడో నేను కూడా ఒకరికి దయ చూపించాలి. దయ చూపించే దాంట్లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఏదో కొంత దయ చూపించవచ్చు, ఓ 10 రూపాయల లెవెల్లో, ఒక 100 రూపాయల లెవెల్లో దయ చూపించవచ్చు. కానీ దావీదు ఏ లెవెల్లో దయ చూపిస్తున్నాడంటే, దేవుడు నాకు ఎట్లా దయ చూపించాడో అలా చూపించాడంట. అబ్బా, హయ్యర్ లెవెల్ ఇది. హల్లెలూయా. అది ఉన్నత స్థాయి. అది మనుషులకు తగినట్టుగా ఆయన నాకు ఒకరోజు 100 రూపాయలు ఇచ్చాడు, నేను ఒక 100 రూపాయలు ఇస్తాను. కొంతమంది పెళ్ళిళ్ళకి పోయినప్పుడు సదింపులు పెడుతుంటారు. ఎలా పెడుతుంటారు తెలుసా? నా పెళ్ళికి అప్పుడు 10 ఏళ్ళ క్రింద 100 రూపాయలు పెట్టింటాడు, 10 ఏళ్ళ తర్వాత ఆయన కూడా 100 రూపాయలు పెడతాడు. ఎందుకు? ఆయన వాళ్ళు ఎవరు ఏది విత్తుతారో అదే కోస్తారు అంతే. ఆడు నాకు 100 రూపాయలు పెట్టాడు, 100 రూపాయలు పెట్టాలి కదా. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక శాలువా కప్పారు, నేను కూడా ఒక శాలువా కప్పుతా. హల్లెలూయా. దావీదు అలా లెక్క వేసుకోలేదు, కొలత వేసుకోలేదు. వాళ్ళు ఎంత ఇస్తో నేను అంతే, అలా ఎంత చేస్తే ఇలా చేస్తారు. అలా కాదు. దేవుడు నాకు ఎలా దయ చూపించాడో నేను కూడా ఒకరికి దయ చూపించాలి. అడుగుతున్నాడు, ఎవరన్నా ఉన్నారా సౌలు కుటుంబంలో అని అన్నప్పుడు అందరూ, ఏమయ్యా సౌలు కుటుంబంలో ఎందుకు అడుగుతున్నావు అంటే, యాక్చువల్గా అయితే శత్రు శేషాన్ని అందరూ చంపివేయాలి, నువ్వేంది బతికిస్తా అంటున్నావు? అవునయ్యా, ఏ కనికరం లేకోకుండా దీనస్థితిలో, పరిగ్రాని స్థితిలో ఉన్న నన్ను దేవుడు కనికరించాడు. శత్రుగా ఉన్న నన్ను దేవుడు
తన ప్రేమ చేత నన్ను దేవుడు ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో మనము కూడా అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదుకి దేవుడు శాశ్వతమైన కృప, సమృద్ధిని కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువును కూడా ఏమంటారంటే దావీదు కుమారుడా అని ఎందుకంటారు తెలుసా? అంత కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇతను ఏమన్నాడంటే, ఎవరైనా ఉన్నారంటే కన సీబా అనే వ్యక్తి, అతడు కూడా సౌలు కుటుంబంలో సౌలుకి పనివాడుగా ఉన్నటువంటి వాడు. అయితే అయ్యా, మరి కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి, అది ఎవరో కాదు, నీ స్నేహితుడని పిలబడుతున్న యోనాతాను ఉన్నట్టు చూడండి, ఆయన కుమారుడు మాకీరులో మరి ఏంటి తెలుసా, లొదెబారులో మాకీర్ అనే ఇంట్లో ఉన్నాడు అన్నాడు. లొదెబారు అనే మాటకు అర్థం ఏంటంటే పచ్చదనము లేని చోట. ఏంటి? నో పాస్చర్ అంటారు దాని ఇంట్లో. ఇంగ్లీష్లో ఏమంటే పచ్చదనం లేదా గడ్డి పూసగానే ఒక ఎండిపోయిన ప్రాంతం. తర్వాత మాకీరు ఇంట అంటే ఏంటి తెలుసా? కొనబడినవాడు. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా కొనుక్కుంటే దాని మీద అధికారం ఉంటాం, కానీ మనమే ఇంకొక చేత అమ్మబడితే ఏమీ స్వాతంత్రం ఉండదు, ఏ అధికారం ఉండదు. ఇంకా చెప్పాలంటే గాఢాంధకారపు చీకటిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి సుఖ సౌఖ్యముతో ఉన్నటువంటి యోనాతాను స్థితి ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? ఎలాగున్నాడు తెలుసా? ఇప్పుడు సమాధానం లేకుండా ఎండిపోయిన చీకటిలో దాగి ఉన్నటువంటి స్థితిలో మెఫీబోషెత్ కనబడుతున్నాడు. ఈ మెఫీబోషెత్కి ఒక పిలుపు వచ్చింది. ఏంటంటే గన అతడు భయపడుతున్నాడు. ఎవరెవరు వచ్చి దావీదు అనుచరులు కానీ, దావీదు యొక్క బంట్రుతులు కానీ, దావీదు యొక్క సైనికులు ఎవరెవరు వస్తారు, ఎందుకంటే నేను సౌలు కుటుంబీకుని కదా, ఎవరొకరు ఏదో చంపేస్తారని భయంతో ఉన్నప్పుడు, అయితే ఆయన ఈ పలానా ఇంట ఉన్నాడని తెలిసిన తర్వాత ఆయన ఇంటికి గుర్రాలు, రాజగుర్రములు, రాజరథములు పంపించి ఏమన్నాడు తెలుసా? మెఫీబోషెత్ ఎక్కడున్నాడో సరే అతను వెంటనే నా దగ్గరికి తీసుకురాను అన్నాడు. ఎప్పుడైతే మెఫీబోషెత్ తలుపు తీసిన వెంటనే భయపడుతున్నాడు. అయ్యా, నేను ఒకరు ఉన్నానే విషయం మర్చిపోండి అయ్యా, నాతో ఏం పని ఉందా అన్నప్పుడు, లేదు నువ్వేం భయపడద్దు, నీ తండ్రి అయిన యోనాతానుని బట్టి దావీదు నీకు ఉపకారం చూపించాలనుకుంటున్నాడు, నువ్వు ధైర్యంగా రా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మెఫీబోషెత్ ఆనందంతో సంతోషంతో మరి ఎప్పుడైతే గన దావీదు కబురు విన్నప్పుడు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదుని చూసిన తర్వాత దావీదు ఆ మెఫీబోషెతుని చూసి అతని కొంటి కాళ్ళను చూశాడు, అతడు అవిటివాడని చూశాడు. వెంటనే ఏం చేశాడంటే గన, నాయనా నువ్వేం భయపడద్దు, శత్రుశేషమును చంపాలని, శత్రుశేషం మిగిలకుండా ఉండాలని మామూలుగా రాజులందరూ అనుకుంటారు, కానీ నేను అలా కాదు. నీ తండ్రికి నాకు ఒక నిబంధన ఉన్నది, నీ తండ్రికి నాకు ఒక ఉడంబడిక ఉన్నది, దాని నిమిత్తమై నేను నిన్ను కాపాడుతాను. నీ ఆస్తిలో ఏదైతే ఉన్నదో నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను తిరిగి నీకు ఇచ్చేదను. అంత మాత్రమే కాదు, నువ్వు సదాకాలము నా బల్ల దగ్గరే నువ్వు భోజనము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెత్ ఒకప్పుడు యెరూషలేములో ఉన్నవాడు, ఇప్పుడు అంధకార స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అతని స్థితి ఏమైపోయిందంటే, దావీదు కబురు పంపించిన తర్వాత అతని స్థితి దీన స్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చేసాడు. అప్పుడు దావీదుతో మెఫీబోషెత్ ఏమంటున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనయ్యా నేను. ఏంటి? చచ్చిన కుక్క వంటి వాడని. నేను చెప్పిందంతా 9వ అధ్యాయం ఎంత ఉంటుంది మీరు చదువుకోండి. చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నన్ను తీసుకొచ్చి నాకు ఇంతవరకు ఎవరు గౌరవం ఇచ్చిన వారు లేరు. 5 ఏళ్ళ వరకు బాగున్నాను మా నాన్న ఉన్నప్పుడు, మా తాతగారు ఉన్నప్పుడు, కానీ నాకు ఎవరు గౌరవించిన వారు లేరు. ఎవరో చేసిన తప్పుకి నేను గాయపడి ఈరోజు నేను చిత్రహింసలు అనుభవిస్తున్నాను. ఈరోజు మెఫీబోషెత్ ఉన్న కారణానికి మెఫీబోషెత్ కారణమే కాదు. ఆయన మరి 5 ఏళ్ల నుంచి ఈ స్థితికి వచ్చే వరకు కూడా కుంటి వాళ్ళుగా ఉండి ఎవరో అతనికి ఆదుకోవాలి, ఎవరో అతనికి ఇది చేయాలి, చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. అతనికి తప్పేం లేదు. ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు బాధలు పడ్డాడంటే ఆయన చేసుకున్నది అది. తండ్రి దగ్గర నుంచి వీడు వెళ్ళిపోయి తాను ఏదో బాధలు పడ్డాడు. ఇప్పుడు ఎవరికన్నా బైబిల్లో ఏదైనా బాధ వచ్చిందంటే వారు చేసిన తప్పును బట్టి వారికి బాధలు వచ్చాయి. కానీ మెఫీబోషెత్ కుంటివాడిగా ఉండి బాధలు అనుభవించాడంటే అతనికి కారణమే కాదు, అతని తప్పేమీ లేదు. ఫలాన్ని చేశాడు కాబట్టి ఆయన ఇంత వేదన అనుభవించడానికి కారణం ఏమీ లేదు.
కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అనుభవించే బాధలు అలాగే ఉంటాయి. ఎవరో చేసిన దానికి మనము బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరో చేసిన తప్పుకి మనం కూడా వేదన అనుభవించాల్సి వస్తుంది. అలాంటి వారు ఒకవేళ ఎవరున్నట్లయితే అలాంటి వారిని దావీదు ఏ రీతిగా అయితే పిలిచాడో ఆ స్థితిలో ఉన్న వారిని మన రాజులకు రారాజైన దేవుడు గుర్తిస్తున్నాడు. హల్లెలూయా. అయ్యో, నేను ఏ తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ బాధలు అనుభవిస్తున్నాను, నేను ఏ తప్పు చేయకపోయినా ఎవరో చేసిన తప్పుకి నేనెందుకు ఈ స్థితిలో ఉన్నానని బాధ అనుభవిస్తున్నారా? నీలాంటి వారి కొరకే, మనలాంటి వారి కొరకే మన రాజులకు రారాజైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెఫీబోషెతు లాగే మనం కూడా ఒకప్పుడు మంచి స్థితిలో నుండి పడిపోయిన వారం. మనం కూడా పాప స్థితిలో, అంధకార స్థితిలో, అసమాధాన స్థితిలో చచ్చిన వారమై, మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడంట ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఆయన కనికరము మన మీదకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కనికరము చేత, ఆయన కృప చేత మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పెంట కుప్పలో నుంచి, పాపపు ఊబిలో నుంచి, ఆ ఉగ్రతకు పాలుగా ఉన్న మన జీవితంలో దేవుడు లేవనెత్తి క్రీస్తు అనే బండ మీదగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, యేసుక్రీస్తుని నమ్మలేనప్పుడు, సువార్తను మనకు అందనప్పుడు, మనము కూడా అసమాధాన స్థితిలో, చీకటిలో, పాపములో ఉన్న మన జీవితాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి, అందుకే యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. ఎంతో అనే మాటని మీరు కొంతగా చెప్తున్నారు. ఎంతో అనే మాటని దీర్ఘం తీయాలి. చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. యేసయ్యని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు తెలుసా? మనము నశించిపోకుండానట్లు, మనము కూడా మెఫీబోషెతు లాగానే ఒకప్పుడు దీన స్థితిలో, పాపపు స్థితిలో, అంధకార స్థితిలో, దుష్టుని యొక్క ఉగ్రతకు మనం పాలైపోయి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వచ్చినటువంటి మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తమును మన కొరకు కాచి ఆయన శాపము నుండి మనం విడిపించి దేవుని కృపకు పాత్రలుగా చేశాడు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మనందరము కృపకు పాత్రలము. హల్లెలూయా. అందుకే కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మెఫీబోషెతు ఎక్కడున్నాడు తెలుసా? రాజుగారి బల్ల యొద్ద రోజు భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, బల్ల లేనప్పుడు, బల్ల ఉన్నప్పుడు తేడా ఏంటి తెలుసా? కరెక్ట్గా ఇక్కడ కూడా మంచి బల్ల ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం కనపడుతున్నాను చెప్పండి? నా 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 యొక్క సగం భాగం మాత్రమే కనపడుతుంది కదా. నా కింది పార్ట్ కనబడట్లేదు, నా కాళ్ళు కనబడట్లేదు కదా. ఇప్పుడు మెఫీబోషెతును చూసిన వారందరూ, అరే నువ్వు అవిటివాడివిరా, అరే నువ్వు కుంటివాడివిరా, నువ్వు బలహీనుడిరా, నువ్వు ఎందుకు పనికిరావురా అనేవాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? నాతో పాటు నువ్వు కూడా బల్లలో కూర్చో. ఏ బల్లలో? రాజభవనం మీద బల్లలో కూర్చో. నీ అవిటితనం అంతా ఎవరికి కనపడదు. నేను ఎలాగున్నా నువ్వు అలాగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్నే దేవుని కృప అంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన అవిటితనాన్ని, మన బలహీనతను దేవుని కృప ఏం చేసిందంటే అదన్నీ కొట్టివేసి ఆయనతో పాటు మనం కూడా కూర్చున్న అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ లోకం అనొచ్చు, నువ్వు కృంగిపోయిన, నువ్వు ఎందుకు చేతగాని వాడివి, నువ్వు బలహీనుడవు, నువ్వు ఎందుకు పనికిరావని అనొచ్చు. అయితే ఆయన కృప ఏం చేసిందంట? మన బలహీనతలన్నీ కప్పబెట్టేసింది. ఇప్పుడు మెఫీబోషెతు ఎంత సంతోషంగా ఉన్నాడంటే, అయ్యా నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నువ్వు బలహీనుడవురా, నువ్వు కుంటివాడవురా, నువ్వు శపించబడినవు, త్రోసివేయబడినవు, నీకు ఎందుకు పనికిరావని అన్నారు. అయితే నా కుంటితనాన్ని నువ్వు పక్కన పెట్టి నీతో పాటు సమానంగా బల్ల దగ్గర కూర్చున్నావు, ఇది నాకు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మెఫీబోషెతు చాలా ఆనందంగా ఉన్నాడు. ఇదే రక్షించబడిన జీవితం. ఏంటి చెప్పండి? రక్షించబడిన జీవితం. ఇది రక్షణలో ఉన్న ఆనందం. ఆయన బల్ల దగ్గర రోజు రాజుగారి ముఖాన్ని చూస్తున్నాడు, భోంచేస్తున్నాడు. రాజుగారి ముఖాన్ని చూస్తున్నాడు, భోంచేస్తున్నాడు. హల్లెలూయా.
మనకు కూడా రాజుగారి ముఖం, మన రారాజుల ముఖం ఎప్పుడు చూడగలుగుతాం తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో చదివినప్పుడు, ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను. తీయండి, 3వ అధ్యాయం 20 వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో నాతో కూడా అతను భోజనము చేయదము. ఎంతమంది యేసయ్యతో భోజనం చేయాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఆయన వస్తే ఇంకేమండి, కడపలన్నీ హోటళ్ళన్నీ తిప్పలేమా? మా ఆయనకు మనం పెట్టాల్సిన అవసరం, ఆయనే మనకు పెడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి తెలుసా? ఆయన స్వరం వింటే, ఆయన స్వరం, ఆయన తలుపు తడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మనం తలుపు తడుతున్నాడు. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకొని దేవుడు తలుపు తడుతుంటాడు. వాక్యం చదువుకొని తలుపు తడుతుంటాడు. గురువారం వచ్చింది, విడుదల కూడిక అని చెప్పేసి తలుపు తడుతుంటాడు. స్త్రీల కూడిక టైం అయ్యేసరికి తొందరగా జాయిన్ అవ్వని చెప్పి తలుపు తడుతుంటాడు దేవుడు. హల్లెలూయా. నీ పని ఉంది, నీ బాధ్యత ఉంది, కానీ అని తలుపు తట్టినప్పుడు అలా తలుపు తడుతూనే ఉంటాలే అని చెప్పేసి మన పని మనం చూసుకున్నాం అనుకోండి, భోజనం చేయలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం చేస్తున్నామంటే సంతోషంగా హ్యాపీగా ఉన్నవారే భోజనం చేయగలుగుతారు. రండి మాతో పాటు కలిసి భోజనం చేద్దాం. దేవునితో ఎప్పుడు భోజనం అంటే ఆయన స్వరం, ఆయన తలుపు తట్టినప్పుడు, ఎప్పుడైతే ఆయన స్వరానికి విని లోబడతామో, ఆయన స్వరం వినినప్పుడు, ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు తన మాటల ద్వారా దేవుడు మనం ఆనందింపచేసి, ఇప్పుడు చూడండి మనం ఖాళీ హృదయాలతో ఇక్కడికి వచ్చాం. దేవుడు మంచి ఆత్మీయ ఆహారమును పెట్టి మనకి ఈరోజు మన ఆత్మను తృప్తిపరిచి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవితంలో నీవు ఉంటే చాలు నాయనా. ఆ కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీవు నాతో ఉంటే చాలు. నా కొరకు రక్తం కార్చిన దేవా, మీకు వందనాలు నాయనా. మీరు నాతో ఉంటే చాలు. దీన స్థితిలో, పెంట కుప్పలో నాయనా తండ్రి, సమాధానం లేని లోదేబారు స్థితిలో ఉన్న మమ్మల్ని మీ కృపతో మమ్మల్ని కనికరించారయ్యా. మమ్మల్ని లేవనెత్తారు, మమ్మల్ని రక్షించుకున్నారు. మీరు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు నాతో కూడా ఉండి, మేము నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ మీరు నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నారు ప్రభా. మీ సన్నిధి మాకు కావాలి నాయనా. నాకు మీరు కావాలి ప్రభా. హృదయపూర్వకంగా దేవుని దగ్గర అడగండి, ప్రభా మీ సన్నిధి మాకు కావాలి తండ్రి. ఆనాడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ సన్నిధి మాకు రాకుంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకొద్దు ప్రభువా. ఈరోజు దేవుని దగ్గర అడిగి, నాకు మీరు కావాలి. నా హృదయంలో మీరు పరిపాలించండి నాయన. నా మనసులో మీరు పరిపాలించండి. నా ఆలోచనలు మీరు పరిపాలించండి తండ్రి. నాకు మీరే కావాలి నాయనా. మీరిచ్చే ఆశీర్వాదాల కంటే, మీరిచ్చే స్వస్థత కంటే, మీరిచ్చే విడుదల కంటే, అన్నిటికంటే ముఖ్యంగా మీరు నాకు కావాలి. మీతో నేను ఉండాలి నాయనా. మీతో జీవితం నాకు కావాలి యేసయ్యా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. ఆశీర్వదించబడినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవును నాయనా, మెఫీబోషెతు జీవితంలో నుంచి మాకు ఈరోజు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దీన స్థితిలో, పెట్టె గొప్ప స్థితిలో పడిపోయిన అతన్ని హెచ్చించారు ప్రభు. ఒకప్పుడు మేము కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చించారు, రక్షించుకున్నారు. మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా మమ్మల్ని చేసుకున్నారు. మాకు అది కాదు, ఇది కాదు, మాకు నా దేవుడు ఉంటే చాలన్న అలా తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలో ఇప్పుడే మీ శక్తిని విడుదల చేయమని ప్రార్థిస్తుంది. ఇప్పుడే వారి కార్యములు సఫలమవును గాక. ప్రతి బలహీనులు యేసు నామములో బలపరచబడుదురు గాక. ప్రతి కృంగిపోయిన యేసు లేవనెత్తబడుదురు గాక. ప్రతి శాపపు వేర్లు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరూ నిశ్చయముగా దీవించబడుదురు గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆశీర్వదించండి, దీవించండి. ఈ పరిచర్యను ఇంకా విస్తరింపచేయండి. ఈ పరిచర్య ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించబడాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచయం మీరు మార్చండి. దైవ సేవకులు ముట్టినందుకు స్తోత్రములు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీ బలముతో నింపండి. దైవ సేవకుని, సేవకురాల్ని ఇద్దరుని మీరు అభిషేకించండి, బలపరచండి. మంచి మీ కృపతో, ఆరోగ్యంతో నింపినైనా మీ రాజ్య విస్తరణ కొరకు మీ బిడ్డలు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ, చేరొచ్చిన భక్తులందరినీ దీవించమని యేసు నామమున దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాడు మా పరలోకపు తండ్రి. ఆమేన్.